హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఫోటోలపైన డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ను ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనము ఏదైనా ఫోటోలను తీసేటప్పుడు లేదంటే తీసిన తర్వాత కూడా మన ఇమేజ్ పైన డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ను అప్లై చేసుకోవచ్చు. దీనికోసం నేను మీకు 2 అప్లికేషన్ల గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇంతకీ ఈ 2 అప్లికేషన్లు ఏమిటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఫోకస్, ఇంకోటి వచ్చేసి టిల్ట్ షిఫ్ట్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ 2 అప్లికేషన్లు మీకు ప్లే స్టోర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ ఆఫ్టర్ ఫోకస్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు కింద 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి కెమెరా, ఆల్బమ్, ఇంకోటి ప్రాజెక్ట్. మీరు కెమెరా అనే ఐకాన్ పైన క్లిక్ చేసి ఇప్పటికిప్పుడే ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసి అందులో మీరు డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఇంకా ఆల్బమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ని సగంలో ఆపేసినట్లయితే ఆ ప్రాజెక్ట్ని మీరు ఈ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఆల్బమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇమేజ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 2 ఆప్షన్లు హైలైట్ అయ్యాయి బ్లూ కలర్లో. కింద ఉన్న ప్లస్ అనే ఐకాన్ హైలైట్లో ఉంది. దీన్ని మీరు అన్చెక్ చేయండి, ఎందుకంటే ఇది ఒక జూమింగ్ ఆప్షన్. ఈ జూమింగ్ ఆప్షన్ అనేది మన ఫోటోల పైన డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సో దీన్ని మీరు అన్చెక్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ ఫోటో పైన మనం డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. మీరు చేయాల్సిందలా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ పైన అంటే ఈ పర్సన్ పైన మీరు ఈ విధంగా డ్రా చేస్తే చాలు. టోటల్ ఇమేజ్ అనేది రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది. ఇంకా ఈ పర్సన్ పైన మీరు అక్కడక్కడ ఈ విధంగా డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇంకా టాప్ నుంచి థర్డ్ ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు క్లిక్ చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు ఈ విధంగా డ్రా చేయండి. ఇంకా ఈ పక్క కూడా మీరు ఈ విధంగా డ్రా చేయండి. టోటల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఓకేనా? ఇంకా ఈ పర్సన్ దగ్గర రెడ్ కలర్ అక్కడక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు బ్లర్ ఎఫెక్ట్ అంటే డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీనికోసం మళ్ళీ మనం ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే జూమింగ్ చేసి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు చూపించడానికి అర్జెంటుగా చేస్తున్నాను. అక్కడక్కడ మీరు ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు గమనించినట్లయితే ఈ ఫోటో అంటే ఈ ఇమేజ్ అనేది డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్తో మనకు కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కింద గమనించినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లర్. ఈ బ్లర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు 3 ఆప్షన్లు కనబడతాయి. మీరు కావాలనుకుంటే లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ వేయచ్చు, ఇంకా మోషన్ బ్లర్ ఎఫెక్ట్ వేయచ్చు, లేదంటే జూమ్ బ్లర్ ఎఫెక్ట్ కూడా మీరు ఈ ఫోటో పైన అప్లై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆపర్చర్. ఈ ఆపర్చర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు కొన్ని షేప్స్ కనబడతాయి. ఆ షేప్ ఎఫెక్ట్లను కూడా మీరు మీ ఇమేజ్ల పైన అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఫేడింగ్ బీజీ. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. దీని ప్రకారం మీరు లెఫ్ట్ సైడ్ కింద ఈ విధంగా మీరు బ్లర్ ఎఫెక్ట్ అనేది మీ ఫోటో పైన అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్. ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోటోని లేదంటే బ్యాక్గ్రౌండ్ని రకరకాల ఎఫెక్ట్తో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు కొన్ని ఎఫెక్ట్లను మీ ఇమేజ్ పైన ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఎఫెక్ట్లను మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక టాప్లో గమనించినట్లయితే సేవ్ అనేసి ఒక ఐకాన్ ఉంది ఫ్రెండ్స్. ఈ సేవ్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. వుడ్ యూ లైక్ టు సేవ్ అని అడుగుతుంది. మీరు కావాలంటే ఈ ఇమేజ్ని సేవ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఈ ఇమేజ్ యొక్క సైజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు కావాలనుకుంటే టాప్లో ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు రెండో ఆప్షన్ ఇమేజ్ సెట్టింగ్. ఈ ఇమేజ్ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఏ సైజులో కావాలో మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నేను నెక్స్ట్ అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో దీనికోసం నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ టిల్ట్ షిఫ్ట్ కెమెరా అనే అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది, కానీ నా మొబైల్లో ఉన్నటువంటి కెమెరా
కెమెరా కూడా ఓపెన్ అయిపోయింది. మీరు కావాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫోల్డర్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీలో నుండి మీరు ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మీరు కింద గమనించినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెంటర్. ఈ సెంటర్ అనే ఆప్షన్ పైన మీ ఫింగర్తో ఈ విధంగా రైట్ సైడ్కి లాగినట్లయితే బ్లర్ ఎఫెక్ట్ అనేది మీకు టాప్లో కనబడుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి లాగినట్లయితే ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీకు కింద కనబడుతుంది. ఇంకా ఈ ఆప్షన్ని మీరు సెంటర్లో సెట్ చేసినట్లయితే ఈ బ్లర్ ఎఫెక్ట్ మీకు టాప్ అండ్ బాటంలో అప్లై అవుతుంది. మీరు మధ్యలో ఒక ఫోటోని తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్ ద్వారా మీరు బ్లర్ ఎఫెక్ట్ యొక్క సైజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఈ విధంగా రైట్ సైడ్కి లాగినట్లయితే మీ ఇమేజ్ పైన కలర్ అనేది ఎక్కువగా అప్లై అవుతుంది. లెఫ్ట్ సైడ్కి లాగినట్లయితే కలర్ అనేది తక్కువగా అప్లై బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు ఈ విధంగా రైట్ సైడ్కి లాగినట్లయితే ఇది ఒక సూపర్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. కానీ లెఫ్ట్ సైడ్కి లాగినట్లయితే మాత్రం సింపుల్ బ్లర్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇంకా మీరు ఈ ఇమేజ్ని మీరు రొటేట్ చేయాలనుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్ని తిప్పాల్సిన అవసరం లేదు. టాప్లో కనబడుతున్న రైట్ సైడ్ ఉంది కదా, ఈ 3 లైన్స్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రొటేట్ ఇమేజ్. ఈ రొటేట్ ఇమేజ్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు ఈ ఇమేజ్ అనేది మీకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా లేదంటే బ్యాక్ కెమెరాని మీరు ఇక్కడి నుంచి స్విచ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ ఇమేజ్ పైన డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ అప్లై చేయడం కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఇంకా రైట్ సైడ్ కింద గమనించినట్లయితే మీకు ఒక ఫ్లాపీ అనే ఒక ఐకాన్ ఉంది. ఈ ఫ్లాపీ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ అనేది మీ మొబైల్లో గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోల పైన డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ను ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.